ఏమైనప్పటికీ దేవుని యొక్క కృప మన మీద అపారంగా ఉంది. దేవుని కృప లేకపోతే ఒక క్షణమైనా మన ఈ లోకంలో మనలేము, జీవించలేము. వీ నీడ్ టు డిపెండ్ అపాన్ గాడ్స్ గ్రేస్. దేవుని కృప మీద మనం ఆధారపడాలి. ఆయన కృపే మనం బ్రతికిస్తూ ఉంది. ఆయన కృపే మనం ఉన్నతమైన స్థానం నడిపించేది. ఆయన కృప మీద మనం ఆధారపడాలి. ఆయన కృప మనల్ని ఏం చేస్తుందంటే, అనర్హులు మనల్ని అర్హులుగా చేసేది దేవుని కృప. ఈ వారంలో మీకు అందరికీ తెలుసు, టర్కీ అనే దేశంలో మేము చాలా రీసెర్చ్ చేయడానికి, కొన్ని ప్రాంతాల మీద రీసెర్చ్ చేయడానికి, కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి, అక్కడ కొంత పరిచర్య చేయడానికి దేవుడు మాకు కృప చూపించారు. ఎఫెసస్ అనేటువంటి పట్టణము ప్రపంచంలోనే చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న పట్టణం. బైబిల్లో ఎఫెసస్ అనే పట్టణానికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఎఫెస్ అనేటువంటి పట్టణం మీరు చూస్తారు కదా, ఎఫెసీయులు రాసిన పత్రిక చూస్తారు. అపోస్తుల గ్రంథము 18, 19, 20 అధ్యాయాల్లో ఎఫెస్ పట్టణంలో జరిగిన పరిచర్య గురించి చాలా విషయాలు అపోస్టల్ పౌలు తెలియజేస్తాడు. ఎఫెసస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిటీస్ ఇన్ ద బైబిల్, ఎస్పెషల్లీ ఇన్ న్యూ టెస్టమెంట్. పరిశుద్ధ గ్రంథంలో న్యూ టెస్టమెంట్లో ఎఫెస్ అనేటువంటి ఆ పట్టణము చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న పట్టణం. ఆ పట్టణాన్ని గ్రీకులు పరిపాలన చేశారు. ఆ పట్టణాన్ని రోమన్స్ కూడా పరిపాలన చేశారు. క్రిస్టియానిటీకి చాలా ప్రాముఖ్యమైన పట్టణం అది. ప్రపంచంలో దాన్ని కాన్స్టాంటినోపెల్ అంటారు. దాన్ని ఏమంటారు? కాన్స్టాంటినోపెల్. ఎందుకు కాన్స్టాంటినోపెల్ అనే ఆ పట్టణానికి ఎందుకు పేరు వచ్చిందంటే, కాన్స్టంటైన్ అనేటువంటి ఒక రోమన్ ఎంపరర్ ఆ పట్టణాన్ని పరిపాలన చేశాడు. చాలా వెల్దీ, చాలా సంపన్నమైనటువంటి పట్టణం అది. అసలు వైద్యం కూడా చాలా అద్భుతంగా ఆ ప్రాంతంలో దొరికేది. ఆ ప్రాంతంలో మ్యూజియంస్ ఉన్నాయి, ఆ ప్రాంతంలో లైబ్రరీస్ ఉన్నాయి. ఫస్ట్ సెంచరీలోనే, క్రీస్తు పూర్వమే ఆ పట్టణం ప్రారంభించబడినట్లుగా, క్రీస్తు పూర్వమే గ్రీక్ ఎంపైర్స్ అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ ఇలాంటి వారు కూడా ఆ పట్టణాన్ని పరిపాలన చేశారని చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. మేజర్ సెంటర్ ఆఫ్ ఎర్లీ క్రిస్టియన్స్. ఆ పట్టణం గురించి త్వరగా కొన్ని విషయాలు మీకు చెప్తాను. నేను తెలుసుకున్న విషయాలు త్వరగా మీతో మాట్లాడతాను. మేజర్ సెంటర్ ఆఫ్ ఎర్లీ క్రిస్టియానిటీ అంటే ఎర్లీ క్రిస్టియానిటీకి మేజర్ సెంటర్ అది. అపోస్తలుడైన పౌలు 3 సంవత్సరాలు ఆ పట్టణంలో పరిచర్య చేశాడు. ఆయన 3 సంవత్సరాలు. మరి ఏ పట్టణంలో కూడా ఆయన అంత పరిచర్య చేయాల. కొన్ని పట్టణాలకు వెళ్ళాడు, 1 సంవత్సరం ఉన్నాడు, 6 నెలలు ఉన్నాడు. కానీ ఎఫెస్ అనేటువంటి ఈ పట్టణంలో మాత్రం అపోస్తలుడైన పౌలు 3 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. మీరు అపోస్తల గ్రంథం 19వ జాతిగా చూస్తే కనుక, సో ఆ పట్టణంలోనే ఆయన 3 సంవత్సరాలు పరిచయం చేశారు. సో ఈ పట్టణం నుంచే ఆసియా మైనర్కి మొత్తం సువార్త అనేది ఈ పట్టణం నుంచి వెళ్ళింది. ఈ పట్టణంలో దేవుని సువార్త బహుబలంగా ప్రకటించబడింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఈ పట్టణం నుంచే రాశాడు ఆయన. ఇది క్రిస్టియానిటీ అంటే ఎర్లీ క్రిస్టియన్స్ మధ్య జరిగిన గొప్ప ఉద్యమం అది. ఆ తర్వాత ఈ యొక్క పట్టణములో సంఘం అనేది ప్రారంభించబడింది. ఈ పట్టణంలో ప్రాముఖ్యంగా మనం చూస్తున్నప్పుడు 2 టెంపుల్స్ మేము చూడటం జరిగింది. ఒకటి డొమిషియన్స్ టెంపుల్ అని. డొమిషియన్ అంటే ఒక రాజు ఉండేవాడు, చాలా క్రూరంగా ప్రజలను హింసించేవాడు. ఎస్పెషల్లీ క్రీస్తు నమ్ముకున్నటువంటి వారిని చాలా భయంకరంగా హింసించేవాడు. అపోస్తలుడైన యోహాను కూడా నూనె కాడలోకి వేసినటువంటి వాడు ఈ యొక్క డొమిషియన్ చక్రవర్తి. నూనె కాడలో వేసి వేగించేద్దాం అనుకున్నాడు. కానీ అపోస్తలుడైన యోహానికి ఎటువంటి ఇబ్బంది కలగల. అందులో స్విమ్మింగ్ పూల్లో ఆడుకున్నట్టు ఆడుకుంటున్నాడు. అప్పుడు వెంటనే డొమిషియన్ చాలా ఇబ్బంది పెడతాడు. ఒక ప్రత్యేకమైనటువంటి జంతు చర్మంలో వేసినప్పుడు అది చలికి ఏమవుతుందంటే బిగుసిపోద్ది. బిగుసిపోయిన లోపల మనిషి కూడా బిగుసిపోయి ఎముకలు ఇరిగిపోయి చచ్చిపోతూ ఉంటారు. ఇలాంటి చాలా కఠినమైనటువంటి ఆ శిక్షలు యోహానికి వేశాడు డొమిషియన్. అయినప్పటికీ యోహాను దేవుని చేత భద్రపరుచబడుతూ ఉన్నాడు. యోహాను దేవుని చేత కాపుదల పొందబడుతూ ఉన్నాడు. అందుని బట్టి డొమిషియన్ అనుకున్నాడు, ఇతని చుట్టూరు ఒక దైవిక శక్తి ఉంది. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి ఏ శక్తి ఇతను ఏమీ చేయలేరు. ఈయన వెనకాల దైవిక శక్తి ఉందని చెప్పి ఆ వ్యక్తిని ఈ యొక్క ఎఫెస్ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఐలాండ్ ఉంది. ఐలాండ్ పేరే పద్మస్ అనేటువంటి ఒక ద్వీపానికి పరవాసిగా పంపించేస్తాడు. అక్కడే అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథాన్ని రాశాడు. దేవుని ప్రత్యక్షతలను చూశాడు. ప్రకటన అంటే అర్థం ఏంటంటే తెరదీయుట అని అర్థం. ప్రత్యక్షత ఇంగ్లీష్లో రెవల్యూషన్ అన్నారు.
ప్రకటన గ్రంథం అంటే ఏంటి పాస్టర్ గారు అంటే, ప్రకటన గ్రంథం అంటే తెర తీయుట, అన్వెయిలింగ్. ఈ మాట నుండి ఒకసారి, అన్వెయిలింగ్ అంటే దేవుడు ఏం చేశాడంటే ఒక్కసారి పరలోక రాజ్యంతో జరుగుతున్న సంభవాలని ఒక్కసారి తెరదీసి మొత్తం చూపించాడు అనమాట. అందులో ప్రకటన గ్రంథాన్ని ఏమంటారంటే అన్వెయిలింగ్ అంటారు. మనకు కూడా విజయవాడ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది కదా. ఒక పర్టికులర్ రోజున ఒక పొలిటీషియన్ వచ్చి తెరదీశాడు. అప్పుడు వరకు ఆ స్టాచ్యూ ఏంటని చాలామంది తెలియదు, కానీ ఒక్కసారి తెరదీసినప్పుడు ఓహో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ అని అందరికీ అర్థమైంది. అదే రీతిగా ఈ యొక్క ప్రకటన గ్రంథం కూడా అంటే అన్వెయిలింగ్. దేవుడు తన ప్రత్యక్షతలను ఎవరికి ఇచ్చాడు? యోహానికి ఇచ్చాడు. యోహాను పద్మస్ ఐలాండ్లో ఆయన ఉండి ఆ ప్రకటన గ్రంథాన్ని రాసిన తర్వాత మరలా ఈ ఎఫెసు పట్టణానికి వచ్చేస్తాడు. ఆయన వచ్చిన తర్వాత అక్కడే పరిచయం చేస్తాడు. ఈ యొక్క ఎఫెసు పట్టణంలోనే తిమోతి కూడా పరిచయం చేస్తాడు. తిమోతి ఫస్ట్ బిషప్గా ఉంటాడు. చర్చిలో ఫస్ట్ బిషప్ ఎవరు? తిమోతి. యోహాను గారు కూడా చాలా పరిచర్య ఆ ప్రాంతంలో చేసిన తర్వాత, యోహాను గారు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు తల్లి మరియ కూడా ఎఫెసు పట్టణానికి వస్తారు. ఇప్పుడు ఎఫెసు పట్టణంలో ఎవరి సమాధులు ఉన్నాయో తెలుసండి? యోహాను గారి సమాధి ఉంది. నేను చూపిస్తాను, ఒకసారి యోహాను గారి సమాధి చూపించండి. యోహాను గారి సమాధి ఉంది. ఆ సమాధి దగ్గర కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. చూడండి, ఇదే అండి యోహాను గారి సమాధి. దాని ప్రక్కనే ఉన్నాను, అది నా షేడే. ఎఫెసు పట్టణంలో యోహాను గారి సమాధిని మనం చూస్తున్నాం. సో ఇంకా అంత మాత్రమే కాకుండా ఈ ఎఫెసు పట్టణంలో ఓ దేవత గుడి ఉందండి. ఆ దేవత పేరంటే అర్తిమి. అనండి ఒకసారి, అర్తిమి దేవత. అపోస్తలుడైన పౌలు కూడా అర్తిమి దేవత గురించి చెప్తూ ఉంటాడు. ఇంగ్లీష్లో దాన్ని డయానా అని కూడా పిలుస్తారు. ఎవరిని పిలుస్తారు? డయానా. సో ఆ టెంపుల్ ఉంది. అది ఎంత ప్రాచుర్యం పొందిన టెంపుల్ అంటే మొదటి శతాబ్దంలోనే అది వండర్స్ ఆఫ్ ద వరల్డ్గా, యాన్షియంట్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్గా పేరు తెచ్చుకుంది. సో ఆ యొక్క టెంపుల్ వాస్తవానికి చాలా చాలా స్తంభాలతో ఉంటుందండి. ఇది కాదు, వేరేది. చాలా స్తంభాలతో ఉంటుంది ఆ టెంపుల్. అది ఒకటే పోల్ ఉంటుంది నా వెనకాల ఒకటే పోల్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇదేనండి మీరు చూస్తున్నారు కదా. ఈ ప్రాంతంలోనే ఆ టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ ఒక రకంగా చెప్పాలంటే ఆ ఒక్క స్తంభం మాత్రమే మిగిలింది. ఇక్కడ భయంకర విగ్రహారం జరిగేది, భయంకర వ్యాపారాలు జరిగాయి. ఆ యొక్క అర్తిమి దేవత యొక్క విగ్రహాన్ని బంగారు, వెండి ఇలాంటి వాటితో చక్కగా విగ్రహాలు చేసి అమ్ముతూ ఉండేటువంటి వారు. చాలా వ్యాపారం జరిగేది. అలాంటి టైంలో అపోస్తలుడైన పౌలు అక్కడ సిస్టమ్స్ మార్చేశాడు. ఆయన దేవుని సువార్త ఎప్పుడైతే ప్రకటించాడో వారి వ్యాపారాలన్నీ కూడా ఏమేని మూతపడిపోయినాయి. నిజంగా వారి వ్యాపారాలకు నష్టాలు వచ్చేసినాయి. అక్కడ భయంకర మాంత్రిక శక్తులు, ఇంకా పటాలు అమ్మేవాళ్ళు, ఇంకా భయంకర వ్యాపారం జరుగుతుండేదట. కానీ అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే సువార్త ప్రకటించాడో వారి సిస్టమ్స్ అనేవి ఒక రకంగా చెప్పాలంటే వారి పద్ధతులన్నీ కూడా తప్పని ఎప్పుడైతే నిరూపించాడో, ప్రభువుని ఎప్పుడైతే ఆరాధించడం మొదలుపెట్టారో వారి వ్యాపార నష్టం కలిగినప్పుడు పౌలు గారిని చంపడానికి చూశారట. అవన్నీ కూడా మన దేవుని లేఖనాల్లో మనం చూస్తుంటాం. సో ద చర్చ్ ఆఫ్ ఎఫిషియన్స్, దేవాదేవుడు అపోస్తలుడైన యోహానికి దర్శనమిస్తూ 7 సంఘాల యొక్క పరిస్థితిని చెప్పాడు. ఆ టైంలో యోహాను ఉన్నటువంటి టైంలో మొదటి శతాబ్దంలో 7 సంఘాల యొక్క పరిస్థితిని, ఆ 7 సంఘాలు అప్పటికి మాత్రమే కాదు ఇప్పటి యొక్క సిచ్యువేషన్ కూడా తెలియజేస్తున్నాయి. ఇప్పుడు సంఘాల యొక్క పరిస్థితిని కూడా తెలియజేస్తూ ఉన్నాయి. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే అంత్యదినాల్లో కూడా సంఘాలు ఆ విధంగా ఉంటాయి. ఎఫెసు అనేటువంటి సంఘానికి దేవుడు ఏ కరెక్షన్ ఇచ్చాడు? మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే 7 సంఘాల వివరణ నేను ఒకసారి అందించాను. అందులో ఎఫెసు పట్టణానికి దేవుడు కొన్ని మెప్పులు ఇచ్చాడు. నువ్వు ఈ విషయాల్లో బాగున్నావు, ఈ విషయాల్లో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, నేను బట్టి నేను ఎంతో సంతోషం, కానీ ఈ విషయాల్లో నువ్వు మార్చుకోవాల్సి ఉంది. మార్చుకుంటే నీకు ఇటువంటి ప్రతిఫలం ఉంది, మార్చుకోకుండా నిన్ను సమర్థించుకుని అలాగే ఉన్నావా ఇలాంటి శాపం వస్తుందని దేవుడు ప్రతి సంఘాన్ని హెచ్చరించాడు. కొన్ని అప్రిషియేషన్స్ ఇచ్చాడు, కొన్ని లోపాలు చెప్పాడు. ఎఫెసు సంఘంతో ఏం చెప్పాడు తెలుసా మీకు? ఎఫెసు సంఘమా, నువ్వు ఏం మార్చుకోవాలి అని దేవుడు మాట్లాడాడంటే, నువ్వు మొదటి ప్రేమను ఏం చేసావు? విడిచిపెట్టావు. అబాండింగ్ దేర్ ఫస్ట్ లవ్. మీరు మొదటి ప్రేమను ఏం చేశారు? విడిచిపెట్టారు. రక్షించబడిన తొలి దినాల్లో చాలా ప్రేమ ఉంది మీకు దేవుడు అంటే. బాప్తిసం పొందిన తొలి దినాల్లో దేవుని సన్నిధి అంటే చాలా ఆసక్తి ఉంది, కానీ ఇప్పుడు లేదు. మొదటి ప్రేమ నువ్వు కోల్పోయావు. ఎఫెసు సంగమా, నువ్వు మార్చుకో అని దేవుడు కరెక్షన్ ఇస్తాడు. ఆ యొక్క 7 సంఘాలు కూడా ఎక్కడున్నాయంటే ఇప్పుడు లిటరల్గా
మీరు పెర్గము కావచ్చు, తుయితైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, ఆ తర్వాత స్ముర్న, ఇంకా చెప్పండి లవోదేక, ఎఫెస్. ఈ 7 సంఘాలు ఎక్కడున్నాయంటే టర్కీలోనే ఉన్నాయి. ఎక్కడున్నాయి? టర్కీ అనేటువంటి భూభాగంలోనే ఆ 7 సంఘాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే 7 సంఘాలని, నేను ఒక సంఘం 2 సంఘాలు మాత్రమే దర్శించడం జరిగింది. మిగతా సంఘాలు చూడాలంటే క్రైస్ట్ టెంపుల్ ఒక 3 వారాలు ఆదివారం మీకు అవైలబుల్గా ఉంటుంది. నేను అందుని బట్టి మీరు చూస్తున్నారు ఈ 7 సంఘాలు ఈ యొక్క అవన్నీ కూడా టర్కీలో ఉన్నాయి. మీరు ఎవరైనా సరే బిబ్లికల్ ప్లేసెస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా టర్కీ విజిట్ చేయండి. ఏమండి, టర్కీలో చాలా బైబిల్కి సంబంధించినటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. నేను టర్కీలోనే దావీద్ గారి యొక్క గొలియాతును చంపినటువంటి ఖడ్గాన్ని చూశాను. మ్యూజియంలో పెట్టబడి ఉంది గొలియాతును చంపినటువంటి ఖడ్గం. సో అదేనండి వాస్తవానికి అక్కడ వారు రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు చూస్తున్నారు వెనకాల ఎముక ఉంది, చూసారా? ఒక ఎముక ఉంది కదా, ఆ ఎముక ఎవరిదంటే యోహాన్ గారి యొక్క ఎముకట. బాప్తిస్మిచ్ యోహాన్ కాదు, అపోస్టలుడైన యోహాన్ గారి యొక్క ఎముక ఆ ఖడ్గం. ఆ తర్వాత మోషే గారి యొక్క వెనకాల మీరు చూస్తున్నారు కదా, వెనకాల మోషే యొక్క చేతికర్ర, అది మోషే యొక్క చేతికర్ర. ఆ తర్వాత అబ్రహాము వాడినటువంటి ఆ పాత్రలు ఉన్నాయండి. అబ్రహాం గారు వాడిన పాత్రలు కూడా ఆ మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఎక్స్కావేషన్లో భూత్రవ్వకాల్లో దొరికినటువంటివి అన్నమాట. అవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. కొన్ని వేలాది మంది ప్రజలు ఆ ప్రాంతానికి వస్తూ అక్కడ చూస్తూ వారు దేవుని నామాన్ని మహింపరుస్తున్నారు. అంతమాత్రం మీకు టర్కీలో ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు టెంపుల్ ఆఫ్ అర్థమైస్ గురించి చెప్పాను మీకు. పౌలు యొక్క బోధ సిస్టమ్స్ని భయపెట్టింది, అనేక మందిలో గొప్ప పరివర్తన తీసుకొచ్చింది. అపోస్తుల కాలం 19వ ఒకసారి తీయండి ఒకసారి. అపోస్తుల కాలం 19వ అధ్యాయం 23 నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. అపోస్తుల కాలం 19వ అధ్యాయం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగెను. ఎలాగనగా దేమేత్రి అనియు ఒక కంసాలి అర్తిమీదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. చూడండి, ఇక్కడ దేమేత్రి ఒకడు ఉన్నాడట. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? అర్తిమీదేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పనివానికి మిగులు లాభము కలుగుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని. చూడండి, అపోస్తలుడైన పౌలు అక్కడ వాళ్ళని అటాక్ చేస్తున్నాడు. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు దాదాపు ఆసియా అన్నంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పిన సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. చదవండి. మరియు మన వృత్తి యందు లక్ష్యం తప్పిపోవటే గాక మహాదేవి అయిన అర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అన్నంతటను భూలోకమందును పూజింపబడి ఈమె యొక్క గొప్పతనం తొలగిపోవునని భయము తోచుచున్నదని చెప్పెను. ఓకే, ఎగ్జాక్ట్లీ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ దేమేత్రి అనేటువంటి తెగ ఫీల్ అయిపోతున్నాడు. మన వ్యాపారాలు ఏమవుతున్నాయి? పడిపోతున్నాయి. ఎవరు ఇంకా అర్తిమీ దేవతను పూజించట్లేదు, అందరూ యేసేని ఆరాధన చేస్తారని తెగ ఫీల్ అయిపోయి అర్తిమీ దేవతకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కూడా ఏమవుతుంది? పోతుంది అనే భయం వాళ్ళకి వచ్చింది. అలా భయం రావడానికి అపోస్తలుడైన పౌలు జస్ట్ 3 yearsలో మొత్తం ఆ ప్రాంతాన్ని కూడా వెలిగించి పాడేశాడు. హల్లెలూయా. జీవం గల దేవుని సేవకుడు ఎక్కడైతే నిలబడతాడో ఆ ప్రాంతాల్లో నిజంగా గొప్ప పరివర్తన, గొప్ప మార్పు వాటిని చూస్తున్నాడు. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేకపోయాం. నిజంగా ఇప్పుడైతే అర్తిమీ దేవత గుడి లేదు, ఒక చిన్న స్తంభం మాత్రమే మిగిలి ఉంది. కానీ దేవుడు అక్కడ గొప్పగా ప్రకటించబడుతున్నాడు. యేసయ్య నామం బహుగా కీర్తించబడుతూ ఉంది. ఆ తర్వాత అక్కడ ఒక లైబ్రరీని మేము చూసాం. క్యాల్సో అనేటువంటి ఒక లైబ్రరీని మేము చూసాం. వెస్లీ అన్నది నాదోటి ఉంది కదా, వెనకాల స్తంభాలు ఉన్నాయి. రైట్, సో దిస్ ఇస్ ద లైబ్రరీ అండి. సో క్యాల్సో అనేటువంటి ఒక లైబ్రరీ. ఇందులో 12,000 పుస్తకాలు ఉండేరట ఆ టైంలోనే. 12,000 లిటరేచర్ బుక్స్ ఉండే. సో ఎఫెసులో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ పుస్తకాలు చదువుతూ బహు విగ్రహార్థికులుగా మారుతున్నటువంటి టైంలో
అక్కడ ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు వాళ్ళందరికీ సువార్త ప్రకటించాడట. వాళ్ళందరికీ సత్యాన్ని గురించి సువార్త ప్రకటించినప్పుడు వారిలో గొప్ప కదలిక వచ్చిందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఇంకొక ప్రాముఖ్యమైన స్థలాన్ని మేము చూసాం. దాన్ని ఏమన్నారంటే యాంఫీ థియేటర్ అంటారు. యాంఫీ థియేటర్ సుమారుగా యాంఫీ థియేటర్ అనేది నాటకశాల. ఈ యొక్క యాంఫీ థియేటర్లో సుమారుగా నాటకశాల అంటాడు అపోస్తలుడైన పౌలు. అక్కడ ఆ నాటకశాల కూడా చూసాం. 25,000 పీపుల్ ఎట్ ఏ టైం కూర్చోవచ్చు. మొత్తం గ్యాలరీస్, చుట్టూరు గ్యాలరీ ఉంటుంది, మధ్యలో ఆ స్టేజ్ ఉంటుంది. ఇప్పటికీ కూడా సమ్మర్లో చాలా షోస్ జరుగుతాయి. ప్రపంచంలో ది బెస్ట్ మ్యూజికల్ డైరెక్టర్స్ అందరూ కూడా ఆ షోస్ అక్కడ చేస్తారని వారు చెబుతూ ఉన్నారు. అది కూడా మేము చూడటం జరిగింది. యోహాన్ గారి సమాధి, ఆ తర్వాత మరియమ్మ గారు ఉండేటువంటి ఆ యొక్క గృహం కూడా ఎఫెసస్లో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే మై డియర్ చర్చ్ ఇన్ ది స్పెషల్ మార్నింగ్, మనం చదువుతున్నటువంటి బైబిల్ గ్రంథం అనేది అది అభూత కల్పన కాదు, మనుషుల మధ్యలోంచి వచ్చినటువంటి విషయాలు కాదు. ఇంకో మాట చెప్పాలంటే పుక్కిటి పురాణాలు కావు. బైబిల్ గ్రంథానికి ఉన్న చారిత్రాత్మక ఆధారాలు, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, హిస్టారికల్ ట్రేసెస్, ఇంకా చెప్పాలి హిస్టారికల్ ప్రూఫ్స్ ప్రపంచంలో ఏ మత గ్రంథానికి లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏదైతే చరిత్ర రాయబడిందో అది అక్షర సత్యాలు, అవి నిజంగా జరిగినాయి. యేసు ప్రభు చారిత్రాత్మక దగ్గర నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇంకా చెప్పాలంటే ప్రవక్తలు, వాళ్ళందరూ భూమి మీద నివసించినటువంటి వారే. వారు చెప్పిన ప్రవచనాలు అక్షరాలు నెరవేర్చబడ్డాయి. దేవుని లేఖనము ఆకాశము భూమిని గతించిపోతాయి, కానీ దేవుని లేఖనం ఎప్పటికీ కూడా గతించదు. ఒక సున్నా పొల్లైనా తప్పిపోదట. నిజంగా ఆ విషయాలను చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మేము చదువుకున్నటువంటివి, మేము అనుదినము చదువుతున్నటువంటి ఈ యొక్క లేఖన భాగం యొక్క రుజువులు కనబడుతున్నప్పుడు దేవుని స్థుతించకుండా ఉండలేకపోతున్న అపోస్తలుడైన పౌలు నడిచిన మార్గంలో నేను కూడా నడిచాను. వాస్తవానికి ఇప్పుడైతే కొంత చేంజెస్ చేశారు, కానీ ఆ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి కొన్ని రాళ్ళు అలాగే ఉన్నాయి. దాని చుట్టూరు పగిలిపోయిన రాళ్ళన్నీ కూడా తీసి వేరే పాలరాతను వేశారు. కానీ వారు చూపించారు పౌలు గారు ఇదే మార్గంలో నడిచారని. ఎఫెస్ పట్టణం అంతా తిరిగామండి మేము. కాళ్ళన్నీ కూడా కాయలు కాసేసినాయి. వాస్తవానికి నడిచేటువంటి పరిస్థితులు లేవు. చాలా కిలోమీటర్లు నడిచాం ఆ చల్లో. మాకు అనిపించింది ఆ చల్లో నడుస్తున్నప్పుడు, ఇప్పుడు మేము స్వెటర్లు వేసుకున్నాం, చక్కటి టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది. కానీ ఆ మొదటి శతాబ్దంలో పౌలు గారికి, సువార్థికులకి అంత టెక్నాలజీ లేదు, అంత వసతులు లేవు. అయినప్పటికీ వారు ఎంత ప్రయాసపడి దేవుని సువార్తను ప్రకటించారో, వారి మరణాన్ని కూడా తెగించారో. పౌలు గారిని చాలా సందర్భాల్లో ఆయన చంపుదామని చూశారు ఇదే పట్టణంలో. ఆయన వాస్తవానికి యూదుడైనప్పటికీ కూడా సమాజ మందిరంలోకి ఆయన్ని రానివ్వలా. యూదుల సమాజ మందిరంలోకి రానివ్వలేదు అపోస్తలుడైన పౌలుని. అయినప్పటికీ కూడా ఆయన ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఎంపిక చేసుకుని అక్కడ సువార్త ప్రకటించాడు ఆయన. ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు ప్రభువులు ఎంతగానో సంతోషించాం. ఏదైనప్పటికీ బైబిల్ అనేటువంటిది ఒక చరిత్ర, బైబిల్ అనేది ఒక మిస్టరీ. బైబిల్ ఇస్ ద హిస్టరీ అండ్ ద బైబిల్ ఇస్ ద మిస్టరీ. బైబిల్లో చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్రను మనం చదువుకుంటున్నాం. ఆ చరిత్ర మనకు ఎంతో ప్రేరణిస్తుంది. ఆ చరిత్ర దేవునికి సమీపంగా మనం చేరుస్తుంది. ఆ చరిత్ర దేవుని యొక్క రూపంలోకి, దేవుని స్వరూపంలోకి మనల్ని మారుస్తుంది. నిజంగా దేవుని వాక్యంతో పాటు ఆ చరిత్రను కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఇంకా మన మౌనేత్ర వెలిగించబడతాయి. దేవునికి సమీపంగా మనం చేరగలుగుతాం. ఇదేనండి యాంఫీ థియేటర్ అంటే. ఇదే వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుండేటువంటివి అంటే ప్రజలందరూ కూర్చునేవారు. ఆ క్రింద ఏం జరిగేదంటే గ్లాడియేటర్స్ అనేటువంటి వారు, జంతువులతో పోరాటం చేసేటువంటి గ్లాడియేటర్స్ ఉండేవారు. సింహాలతో, పులులతో పోరాటాలు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ప్రజలు పైనుంచి చూస్తుండేటువంటి వారు. మొదటి శతాబ్దంలో క్రైస్తవుల్ని ఆ సింహాలకి, పులులకి ఆహారంగా వేసేసేవారు. అంటే ఆ సింహాలు, పులులు వచ్చి క్రైస్తవుల్ని పీక్కు తింటా ఉన్నప్పుడు పైనుంచి చూసేవారు. వాళ్ళు చూసి చాలామంది ఆనందించేవారు. ఆ టైంలోనే పెర్సిక్యూషన్ జరిగేది. మీరు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే అది ఇప్పటికీ కూడా ఇలాగే ఉందండి. వాస్తవానికి క్రీస్తు శకం సుమారు 2000 years బ్యాక్ ఉన్నటువంటి యాంఫీ థియేటర్ ఇప్పటికి కూడా అలాగే ఉంది. దాన్ని చూడటం ఎఫెసస్లో ఉంది. దేవుని వాక్యంలో దాని గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు నాటకశాల అంటాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఎన్నో వచ్చినమ్మా? 29. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణం చేసి వచ్చిన మాసిదోనియా వారైనటువంటి గాయును, అరిస్తర్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. అదే ఆ ప్లేస్కే వెళ్ళారని అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు. ఏదైనప్పటికీ
నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే దేవుని వాక్యం మీద సుస్థిరమైన నమ్మకాన్ని పెట్టుకోండి. దేవుని వాక్యాన్ని మీరు అది చరిత్రగా నమ్మండి. తద్వారా దేవుని వాక్యం ద్వారా గొప్ప దీవెనను, ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. దేవుని వాక్యాన్ని విందాం. ఉదయకాల సమయంలో నేను క్లుప్తంగా మాట్లాడుతున్న త్వరగా నేను వాక్య సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. సో క్రైస్తవ విశ్వాసం అనేటువంటిది కొన్ని రోజులకు మాత్రమే పరిమితంగా ఉండటానికి వీల్లేదు. చాలామంది భక్తి చేస్తారు, 40 రోజుల్లో చేస్తారు. మిగతా రోజులన్నీ కూడా ఇష్టానుసారంగా జీవిస్తుంటారు. క్రైస్తవులు కూడా లెంట్ చేసి మిగతా రోజులన్నీ కూడా ఇష్టానుసారంగా జీవించవచ్చా? క్రైస్తవుల యొక్క విశ్వాసము, క్రైస్తవుల భక్తి కేవలం 40 రోజులకు మాత్రమే పరిమితంగా ఉండటానికి వీల్లేదు. 365 డేస్ మన భక్తిని ఏం చేయాలి? కనపరచాలి. అదికొచ్చి నా స్నేహితుడు అడుగుతున్నాడు, మేమైతే మీరు పెట్టిన కేక్స్ తింటాం, క్రిస్మస్కి వచ్చి కేక్స్ తింటాం, ఆ తర్వాత మీ ప్రార్థనలకు వచ్చి మీరు ఏం పెట్టినా తింటాం, మీరెందుకు ప్రసాదాలు తినరు అన్నాడు. మీరెందుకు ప్రసాదాలు తినరు అన్నాడు. సో మాకంటూ ఒక నిష్ట ఉంది, మాకు గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో 2 విషయాల గురించి చాలా ప్రాముఖ్యంగా మా ప్రభు చెప్పాడు. మాకు ఒక నిష్ట ఉంది అని చెప్తూ వాళ్ళ నిష్ట గురించి కూడా మాట్లాడాను. మీకు కూడా ఒక నిష్ట ఉంటుంది. మీకు అది మీరు ఒక మాల వేసుకున్నప్పుడు, లేకపోతే ఒక దీక్ష చేస్తున్నప్పుడు ఆ దీక్ష నియమాలు ఉంటాయి. ఆ దీక్ష నియమాలు ఏంటంటే 40 రోజులు మీరు ఏం తినరు? నాన్ వెజ్ తినరు, మాంసాహారాన్ని తినరు, చాప మీదే పడుకుంటారు, చన్నీళ్ళ స్నానం మాత్రమే చేస్తారు. ఎంతమంది వచ్చినా సరే ఆ నిష్టను మీరు ఏం చేయరు? బ్రేక్ చేయరు. అవునా అన్నాను. అవును, 40 రోజులు మేము చాలా నిష్టగా ఉంటాం. సో ఎవరు ఏం పెట్టినా సరే ఏం చేయం? తినం అని అన్నారు. నేను చెప్పాను, మాకు కూడా నిష్ట ఉంది. మాకు కూడా ఏముంది? అదే బాప్తీస నిష్ట, బాప్తీసం అంటే నిష్ట. యేసయ్యను నమ్ముకున్నప్పుడు మాకు కూడా ఒక దీక్ష ఉంది. ఆ దీక్ష కేవలం 40 రోజులు మాత్రమే కాదు, ఆ దీక్ష మేము చచ్చిపోయేంత వరకు. మా భక్తి ఎప్పటి వరకు? 40 రోజులు మాత్రమే కాదు, మా భక్తి మా తుది శ్వాస విడిచేంత వరకు మా భక్తి ఉంటుంది. ఆ నిష్టలో భాగం ఏంటంటే విగ్రహార్పితం ఏం చేయకూడదు, మేము భుజించకూడదు. ఒక దేవతకు కానీ ఒక విగ్రహానికి పెట్టినటువంటి ఆహారాన్ని ఏం చేయకూడదు? తినకూడదు. మీరు ఏ ఆహారం పెట్టినా సరే నేను తింటాను. మీ ఇంటికి వచ్చి చక్కనికి ఇడ్లీలు పెట్టు, దోశలు పెట్టు, ఏదన్నా పెట్టు, బిర్యానీలు పెట్టు, ఏమైనా పెట్టు. ఒకవేళ నాకు నచ్చందైనా మీరు పెట్టండి, నేను తింటాను. కానీ మా యొక్క ఆచారాల ప్రకారం, ఓ మాటలు వచ్చి మన ఇష్ట ప్రకారము మేము ఏం చేయకూడదు? విగ్రహార్పితం తినకూడదు. దేవత విగ్రహానికి అర్పించింది తినద్దు అని మా గ్రంథం చెప్తుంది. కాబట్టి మా గ్రంథాన్ని మేము ఏం చేయాలి? గౌరవించాలి. కాబట్టి మేము చేయం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. మీరు ఏం పెట్టినా, మీరు ఎప్పుడు పిలిచినా మేము వస్తాం. కానీ ఈ 2 విషయాలు నేను చెప్పింది ఏంటి చెప్పండి? విగ్రహార్పితం ఏం చేయకూడదు? తినకూడదు. ఆ తర్వాత దానికి అర్పించినటువంటి మాంసాన్ని ఏం చేయకూడదు? భుజించకూడదు. 2 కారణాలు తప్ప మిగతా అన్నీ కూడా మాకేం ఇబ్బంది లేదని చెప్పాను. మంచిగా అర్థం చేసుకున్నాడు. అవునా, ఓకే, మాకు ఎలా నిష్ట ఉందో మీకు కూడా ఏముంది? మా నిష్ట 40 రోజులే, కానీ మీ నిష్ట జీవితకాలం. ఈరోజు అనుదినము కూడా భక్తి చేయాలి. కేవలం ఆదివారం క్రైస్తవులు మాత్రంగానే మనం ఉండిపోవడానికి వీల్లేదు. ఆదివారం మాత్రం ఆరాధించేటువంటి వ్యక్తులుగా ఉండడానికి వీల్లేదు. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు ప్రభు పుట్టుకరోజా? చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. కేవలం డిసెంబర్లో మాత్రమే కాదు క్రీస్తుని ఆరాధించడం. మనం అన్ని మాసాల్లో ఏం చేయాలి అంటే ప్రతిరోజు నిజంగా దేవుని ఆరాధించేటువంటి వారు రోజు క్రిస్మస్ పండుగే. ఆమేన్. రోజు క్రిస్మస్ పండుగే. రోజు మనం ఏం చెప్పచ్చు? హ్యాపీ క్రిస్మస్ అని చెప్పచ్చు. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించిన. క్రిస్టోస్ అంటే క్రీస్తు, మాస్ అంటే పూజ, ఆరాధన. క్రీస్తుని ఆరాధించటే క్రిస్మస్. అది ప్రతిరోజు మనం చేసుకోవచ్చు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ ఈరోజు కూడా చెప్పచ్చు. ఓకే, క్రీస్తుని ఆరాధించేటువంటి రోజు మనం హ్యాపీగా ఉండొచ్చు. అప్పుడు తెలుసు నాకు మా అనుదినం మనం చేయాల్సినటువంటివి ఏంటి? అనుదినము దేవాదేవుడు మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన అనేటువంటి విషయాలు త్వరగా 3-4 విషయాలు చెప్పి నా సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. ఒక్కసారి మీ గ్రంథాలు తెరవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. అనుదినము యోబు ఏం చేశాడో మనం చూస్తున్నాం. 4వ వచనం. అతని కుమారులందరూ 4వ వచనం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూడిన
కూడినప్పుడు కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెలు తమతో కలిసి అన్నపానాలు పుచ్చుకుని వారిని పిలిపించుచు వచ్చరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ప్రైజ్ గాడ్. యోబు చాలా ధనవంతుడండి. యోబు చాలా చాలా బిజీ మ్యాన్. కానప్పటికీ కూడా అనుదినము కూడా ప్రతినిత్యము కూడా దేవుని సన్నిధిలో దేవునికి దహనబలి అర్పిస్తున్నాడట. దహనబలి అంటే దేవునికి అర్పించుట ప్రార్థనా ధూపం, స్తుతి ధూపం. మనం దహనబలి అర్పించాల్సిన అవసరం లేదు. మన ప్రభు మనందరి పాపాల నిమిత్తం ఆయన దహనబలి చేయబడ్డాడు, ఆయన బలిగా ఉంచబడ్డాడు. ఇంకా బలులు మనం అర్పించనక్కర్లేదు, కానీ మన హృదయాన్నే బలిపీఠంగా చేసుకుని మన దేవునికి అర్పించాల్సిన బలి ఏంటంటే స్తుతి బలి, ఆ తర్వాత ప్రార్థన బలి. అంటే దాని అర్థం ఏంటంటే మన జీవితాల్లో ప్రార్థన ధూపాన్ని ప్రభు కోసం వేయాలి, స్తుతి ధూపాన్ని ప్రభు కోసం వేయాలి. అంటే మన ఇంటి నుంచి ఏ ధూపం వెళ్ళాలి దేవుని సన్నిధికి? ప్రార్థన అనే ధూపం వేయాలి, ఆ తర్వాత స్తుతి అనే దీపం వేయాలి. అబ్రహాముని దేవాదేవుడు బహుగా దీవించాడు. కారణం ఏంటి తెలుసా? అబ్రహాము దేవునికి ప్రత్యక్షత అనేటువంటి బలిపీఠాన్ని కట్టాడు. అబ్రహాము దేవునికి ఏ బలిపీఠాన్ని కట్టాడు? ప్రత్యక్షత. అబ్రహాము దేవునికి ప్రార్థన బలిపీఠాన్ని కట్టాడు. అబ్రహాము దేవునికి ఆరాధన బలిపీఠాన్ని కట్టాడు. నాలుగోదిగా సమర్పణ బలిపీఠాన్ని అబ్రహాము. ఎన్ని బలిపీఠాల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం? ఒకటి ప్రత్యక్ష బలిపీఠము, రెండోది ప్రార్థన బలిపీఠము, మూడోది ఆరాధన బలిపీఠము, నాలుగోది సమర్పణ బలిపీఠం. ఈ బలిపీఠాలు ప్రభు కోసం కట్టారు. అందరూ బట్టి అబ్రహాం బహుగా దీవించబడ్డాడు. ఈ రోజున కూడా మనం కూడా దేవునికి బలిపీఠాలు కట్టేటువంటి వారికి ఉండాలి. మనం కూడా ప్రార్థనా బలిపీఠాన్ని ప్రభు కోసం కట్టేటువంటి వారికి ఉండాలి. తద్వారా అబ్రహాం కట్టిన 4 బలిపీఠాలను ఒక సందేశం మనం విన్నాం. దేవాదేవుడు అద్భుత రీతిగా ఈ సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. ఈ రోజున యోబు కూడా ప్రతిదినము తన కుమార్తెలు ఎక్కడన్నా హృదయంలో పాపం చేశారేమో అని వాళ్ళందరినీ కూర్చొని ప్రార్థనలో వారు నడిపించి వాళ్ళని క్రమశిక్షణ చేస్తూ మళ్ళా పరిశుద్ధపరుస్తూ వారి కొరకు దేవుని సన్నిధిలో ఏమర్పిస్తుండేవాడట? దహన బలి అర్పిస్తుండేటువంటి వాడు. ఎస్, అంటే ఆ దహన బలి అంటే ప్రార్థన. యోబు అనునిత్యం ఏం చేస్తుండేవాడు? మనం బిజీ అయితే ప్రార్థన చేయం కదా. మనం ట్రావెలింగ్లో ప్రార్థన చేస్తామా? ఒకరోజు చాలా బిజీగా ఉన్నారు, మీరు ప్రార్థన చేస్తారా? పాస్టర్ గారు చాలా బిజీగా ఉన్నాం కాబట్టి ప్రార్థన చేయలేదండి అంటాం. సో ప్రార్థన అనేది కేవలం అకేషనల్లీ కాదు కానీ ప్రతిదినం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యోబు చేసింది అదే. ప్రతిరోజు కూడా పిల్లల కోసం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ తర్వాత దానియేలు కూడా ముమ్మారు ఏం చేశాడు? రోజుకి ఇట్టి శాసనం సంతకం చేయబడి తెలిసినప్పటికీ కూడా యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి చదవండి అమ్మా. దానియేలు 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటికి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. చూడండి, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన్ని స్తుతించవచ్చును. ఇటు శాసనం సంతకం చేయబడింది దానికి తెలుసుకునేను. అంటే ఏంటి శాసనము? ఏంటి శాసనం సంతకం చేయబడింది అంటే ఎవరైనా సరే వేరే దేవునికి పూజిస్తే, ఎవరైనా సరే యెహోవా దేవుని ప్రార్థన చేస్తే వారికి సింహాలు బోన్లో ఏముంది, వాళ్ళకి మంచి ఫీస్ట్ ఉంది, మరణం ఉందని చెప్పి ఒక శాసనం చేయబడితే, శాసనం చేయబడింది తెలుసు, సంతకం చేసేసారు, శాసనం పుట్టించడం, జీవో వచ్చేసింది, గవర్నమెంట్ ఆర్డర్ వచ్చేసింది, అది సంతకం కూడా అయిపోయింది, శాంక్షన్ కూడా అయిపోయింది, అమల్లోకి వచ్చేసింది. అప్పుడు తెలిసినా సరే దానియేలు యథాప్రకారంగా ఏం చేశాడట? అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశాడట. అందుని బట్టి దానియేలు దేవుడు విడిచిపెట్టాడా? దానియేలు విడువబడ్డా? మరువబడ్డా? సింహ బోన్లో వేయబడినప్పటికీ సింహాలు ఏమైనా చేయగలిగినాయి దానియేలుని? సింహాలు నోళ్ళు మూసేసినాయి. దానియేలుని కనీసం వాసన చూడడానికి కూడా రాలా. దేవాదేవుడు సింహాల నోళ్ళు ఏం చేశాడు? దేవుని కోసం ఒక మంచి తీర్మానం తీసుకుంటే, దేవుని కోసం ఒక అడుగు ముందుకేస్తే, దేవుని కోసం విశ్వాసం నువ్వు ముందుకు కదలాడితే నీ ముందున్న శత్రువులు కూడా ఏం చేయలేరు?
నోరు తెలవలేరు, నీ శత్రువుల ద్వారా నీకేం అపాయం జరగదు.